హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. ఛానల్ని అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై అయితే చూసేద్దాం. ఇంకా రెడీనండి? ఓకే, అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 ఆనియన్స్, 1 టమోటో, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఆనియన్స్ని అయితే సన్నగా తరగాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. సో ఎక్కువ పచ్చిమిర్చి అవసరం లేదండి, ఎందుకంటే అందులోకి కారం పొడి వేస్తాం కాబట్టి మిర్చి కూడా తక్కువే తీసుకోవాలి. సో ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. మధ్యకి రెండు భాగాలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా టమోటా అయితే 1 టమోటాను వేస్తానండి. ఎక్కువ టమోటా వేయడం వల్ల స్వీట్నెస్ వస్తుంది. సో అందుకే నేను 1 టమోటా మాత్రమే ఇస్తాను. 1/2 కిలో చికెన్కి. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రై. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అందులో బాగా స్మాష్ అవుతాయి. మా పిల్లలైతే నేను చేసే ఈ చికెన్ని చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా చికెన్ అయితే ఫస్ట్ ఉప్పుతో బాగా 2 సార్లు కడిగేసుకోవాలి. ఎప్పుడైనా సరే బయట నుంచి తెచ్చిన చికెను ఎట్లుంటుందో ఏమో కదండి, అందుకే మనం 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఉప్పు వాటర్లో. సో అలాగే ఇంకా పొయ్యి పైన అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని, ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. సో అందులోకి అయితే ఆనియన్స్ వేసి కాసేపు బాగా మగ్గనించాలి. ఆ తర్వాత ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు మాత్రమే మగ్గనిచ్చి ఒక 1 మినిట్ తర్వాత అందులోకి పచ్చిమిర్చిని వేసి అది కూడా అలా వేయించేసి అందులోకి టమోటాను యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి తర్వాత మూత పెట్టేసేయండి కాసేపు. అలా ఇంకా 2 మినిట్స్ తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం నేనైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటానండి. చిన్న రోల్ ఉంటే సరిపోతుంది కదా, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. సో ఆ చిన్న రోల్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే దంచుకుంటున్నాను. సో ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో దాన్నైతే ఇంకా అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం అలా మూత పెట్టేసి అలా ఉంచితే సో ఆ స్మెల్ అనేది పచ్చివాసన లేకుండా కొంచెం స్మెల్ అనేది మంచిగా వస్తుంది. సో దాని తర్వాత ఇంకా మనము ఏం చేయాలంటే ఈ చికెన్ ఉంటుంది కదా, చికెన్ అయితే అందులోకి వేసేసుకోవాలి. ఇంకా చికెన్ వేసేసి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే చికెన్ మరీ సన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్ద పీసెస్గానే తీసుకున్నాను. సో ఆ చికెన్ అంతా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా దానికి పట్టేలాగా బాగా కలబెట్టుకోవాలి. సో ఇంకా అందులోకి ఉప్పునైతే కావాల్సినంత ఉప్పును వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా అందులోకి పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అయితే ముందు మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కదా అందులోకి. సో చూసుకొని ఎక్కువ కారం లేకుండా కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకంతా మనం వేసిన కారం పొడి, అలాగే ధనియాల పొడి, అలాగే పసుపు వేసాం కదా, ఇవన్నీ ముక్కలకంతా బాగా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. సో దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసి ఇంకా 1 కప్ అయితే పెరుగును వేస్తున్నాను. అంటే మన ఇంట్లో ఎంత ఉంటే అంటే 1 కప్పు వేసుకోవచ్చు, లేదా 2 స్పూన్లు అలా మనం ఉండేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ పెరుగు వేయటం వల్ల గ్రేవీగా వస్తుంది. ఈ చికెన్ అనేది గ్రేవీగా ఉంటుంది, కొంచెం గుజ్జుగా బాగా. సో వేసిన తర్వాత అందులోకి బాగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. మనం ఎక్స్ట్రా వాటర్ అనేది వేయనవసరం లేదు. సో ఆ వాటర్తోనే ఉడికిపోతుంది చికెన్ అంతా. సో ఇంకా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచామంటే బాగా ఉడికిపోతుంది.
సో ఇంక ఇప్పుడైతే నేను ఉడికిపోయినట్లుందేమో అని చెప్పేసి చూసేస్తున్నానండి. ముక్క బాగా ఉడికిపోయిందా అని చెప్పేసి. ఉడికినట్లే ఉంది. సో ఇంకైతే రెడీ అయిపోయింది చికెను. ఇంకా లాస్ట్ చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తాను. చికెన్ మసాలా పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చికెను. సో మనమైతే మసాలాలన్నీ తక్కువగానే వేసాం కదా, సో ఇంకా ఈ చికెన్ మసాలా, ఆకి చికెన్ మసాలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అది వేసి మిక్స్ చేసేసి ఒక్క నిమిషం అలా బాగా కలబెట్టేసేసి అందులో లాస్ట్గా ఇంకా కొత్తిమీర సన్నగా తరిగి దానిపైన అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ. అసలు ఇంకా ఒట్టిదే తినేస్తామా, అన్నం లేక కాకుండా అయినా సరే ఒట్టిదే తినేస్తామా అనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.